గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. దీంతో ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజీ దగ్గర వరద ఉధృతి మరింత పెరుగుతోంది. నీటి మట్టం 14 అడుగులకు చేరింది. 175 గేట్ల ద్వారా 13.14 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాయంత్రానికి ధవళేశ్వరం దగ్గర కూడా భారీగా వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోనసీమ లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గోదావరిలో వరద నీరు చేరుతుంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా ఎత్తివేసి 13,50,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 14.50 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి 13,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మనం విజువల్స్ లో చూడవచ్చు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిండు కొండల అఖండ గోదావరి ఉగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటం వల్ల ధవళేశ్వరంలో వరద ఉధృతి కూడా కొనసాగుతుంది. అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వరద తీవ్రతకు గురయ్యాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ రాకపోకలు కూడా స్తంభించాయి. నాటు పడవలపైన ప్రయాణం సాగిస్తున్నారు. అదేవిధంగా అల్లూరు జిల్లాకు సంబంధించి అల్లూరు జిల్లాలో కూడా రాకపోకలు స్తంభించాయి. కాజువేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న వల్ల రాజమండ్రి నుంచి ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నాటు పడవలను కూడా ఇక్కడ గొట్టున నిలిపివేసిన దృశ్యాలను కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. మనం విజువల్స్ లో చూడవచ్చు, ఇక్కడ రాజమండ్రి పర్యాటక శాఖకు సంబంధించిన ఒక పంటు గోదావరి వరద ఉధృతికి కొట్టుకు వచ్చింది. ఇప్పుడే మత్స్యకారులు దాన్ని ఒడ్డుకు చేర్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. గోదావరి ఉగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహించడంతో పర్యాటకు సంబంధించిన పంటు కొట్టుకు వచ్చింది. మొత్తం ఇక్కడ గట్టు దగ్గర మొత్తం ఇక్కడ నాటు పడవలన్నీ కూడా ఉంచిన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. మత్స్యకారులు గోదావరిలోకి వెళ్ళకూడదు అనే జలవనరుల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ నాటు పడవలన్నీ, బోట్లన్నీ కూడా ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నిలిపివేసిన ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. వరద ఉధృతికి అల్లూరు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఇప్పటికే లంక గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో కూడా కలెక్టర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పునరావాస చర్యలు చేపడుతున్నారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో నాటు పడవలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం మెరుగైన చర్యలు చేపట్టింది. మరో పక్క చూస్తే కనుక పంటలు కూడా తీవ్రంగా నష్టపోయి గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. కాయగూరల పంటలు కూడా నీట మునిగాయి. రైతన్నలు కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ఉగ్ర రూపం దాల్చుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం కాటన్